మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు. వేరే పార్టీ నాయకులు మీ ఓట్లే దోచుకుంటారు. 78 ఏళ్ళాయే ఏం చేశారు? కాబట్టి మేము ఓట్ల నక్సలైట్లం, బుల్లెట్ నక్సలైట్లు వెళ్ళిపోయారు. మేము బ్యాలెట్ నక్సలైట్లం వచ్చాము, ఓట్ల నక్సలైట్లం కాబట్టి మాకు ఓటేయాలి. తప్పకుండా మేము సేవ చేస్తాము. ఊర్లల్లా పెద్ద పెద్ద బీజేపీ వాళ్ళు నీతులు చెబుతారు. మనమంతా హిందువులం సరే, మాలా మాదిగోళ్లను ఊళ్ళో గుడికి ఎందుకు రానియరు? మేమేం చేస్తాం? మాల మాదిగోళ్లకు వాళ్ళ వాడలో 1 కోటి రూపాయలు పెట్టి గుడులు కట్టిస్తాం. మేం ఆస్తి హక్కు కల్పిస్తాం. ఒక్కొక్కరి పేరు మీద 1 కోటి రూపాయల ఆస్తి. అందులో 50 లక్షలది పొలం, 50 లక్షలది ఇల్లు, ఇంకో 25 లక్షలు చేతికిస్తాము. ఇంకో 25 లక్షల రూపాయల బంగారం. వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి, పని చేయాలి. కాబట్టి మా పార్టీ గురించి ఆలోచించాలి. మాకు ఓటు వేయాలి, గెలిపించాలి. అలా కాకుండా చాలా ఉన్నాయి మా పార్టీలో. పేద మహిళలకు 2 తులాల బంగారు గొలుసు ఉచితం. సన్న బియ్యం 100 కిలోల బస్తా ఉచితం. నెలకు 1 సిలిండర్ ఉచితంగా ఇస్తాము. తరువాత కరెంటు ఉచితం, నీరు ఉచితం, చదువు ఉచితం, హాస్పిటల్లో వైద్యం ఉచితం. ఊరూరికి పోలీస్ స్టేషన్ పెడతాము, ఊరూరికి జైలు పెడతాము, ఊరూరికి హాస్పిటల్ పెడతాము. చీటికి మాటికి బయటికి పోవడం, అనారోగ్యానికి గురి కావడం, చనిపోవడం ఇది అవసరమా? ఊరు ఓటు సిటీ ఓటు ఒకటే కదా. సిటీలో ఇన్ని సౌకర్యాలు ఊర్లో ఎందుకు లేవు? మేం ఇష్టం, ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు. పరిపాలన కొరకు రాజధాని పెట్టుకున్నాము, కానీ సౌకర్యాల కొరకు కాదు. అన్ని సౌకర్యాలు రాజధానిలో ఏమున్నాయో ఇక్కడ ఊళ్ళో కల్పిస్తాము. ఒక్కసారి మమ్మల్ని నమ్మాలి, ఓటు వేయాలి. పార్టీకే మీ ఓటు. పార్టీ అంటే పాట, పని ఒకటే. పాటతో పని జత కట్టింది, పనిలో పాట పుట్టింది. పని పాట ఒక్కటే, పని చేయాలి, పైసలు తీసుకోవాలి. కాబట్టి పాట పాడుతూ పని చేయండి, పైసలు తీసుకోండి. ప్రతి ఒక్కరికి పని కల్పిస్తాం, ఏదో ఒక పని కల్పిస్తాం. డబ్బులిస్తాం, నెలకు 30,000 కంటే తక్కువ జీతం ఇయ్యం. మీరెందుకు అభివృద్ధి కారు? బ్రహ్మాండంగా ఇతరు. ఒక్కసారి మమ్మల్ని నమ్మాలి. పార్టీకే మీ ఓటు. మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు.